ప్రెస్ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, ఫోటోగ్రాఫర్స్కి, వీడియోగ్రాఫర్స్కి, అదేవిధంగా గంట రమణారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు భూపాల్పల్లి, అదేవిధంగా రమాదేవి గారు, అరూరు రమేష్ గారు, ఇతర పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కక్షపూరితంగా కేసీఆర్ గారిని జైలుకు పంపించాలనే ఏకైక లక్ష్యంతో అక్టోబర్ 27వ తారీఖు దాదాపు 2023లో మేడిగడ్డలో 85 పిల్లర్లో 2 పిల్లర్లు కుంగిపోతే వాటిని సాకుగా చూయించి కేంద్ర ప్రభుత్వంతో కుమ్ముక్కై మోడీతో జోడీగట్టి ఘోష్ కమిషన్ వేసి సీరియల్గా 4 సార్లు దానికి సంబంధించిన నివేదిక ఇవ్వడం. మొదటిసారి ఎమ్మెల్యేల ఎన్నిక ముందు తాత్కాలిక నివేదికని, ఎంపీ ఎన్నికల ముందు 2వ నివేదికని, అదేవిధంగా ఏప్రిల్ 27వ తారీఖు స్వర్ణోత్సవాల సందర్భంగా 3వ రిపోర్ట్ అని, ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు వచ్చే వరకు 4వ రిపోర్ట్ అని 4 సీరియల్గా 4 కమిషన్ నివేదికలు ఇస్తే కొండందొవ్వి ఎలుకని పట్టినట్టు 665 పేజీల నివేదిక అయితే దాంట్లో వాళ్లకు అనుకూలంగా ఉన్న 60 పేజీలను మాత్రమే పరిగణలోకి తీసుకొని 605 పేజీలు మొత్తం కూడా కేసీఆర్ గారికి అనుకూలంగా ఉన్నాయి. 60 పేజీలు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటే 605 పేజీలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అవి బయటికి తీసుకురాలే. ఈరోజు అసెంబ్లీలో 665 పేజీలు నివేదిక మొత్తానికి మొత్తం ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా చీల్చి చెండాడతాం. కేసీఆర్ వస్తాడు, హరీష్ రావు గారు వస్తారు, కేటీ రామారావు గారితో పాటు మంత్రులందరూ కూడా పాల్గొంటారు, ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొంటారు. దానికి పూర్తి నివేదిక ఇవ్వాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా క్యాబినెట్ సమావేశం పెట్టి ఆఖరికి ఏం చెప్తారు అంటే ఉమ్మడి దగ్గర పెట్టాల్సింది మేడిగడ్డ దగ్గర పెట్టిల్లని. దానికి క్లియర్గా హరీష్ రావు గారు చెప్పిండు. అక్కడ సిడబ్ల్యూసి ఒప్పుకోలేదు, మహారాష్ట్ర 152 మీటర్లకు ఒప్పుకోలేదు, అక్కడ అడవి ప్రాంతం అంతా మునిగే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ వన్య పరిరక్షణ నిర్వీర్యం అయిపోద్ది కాబట్టి దానికి పర్మిషన్ ఇవ్వలేదు. సిడబ్ల్యూసి మొత్తం కలిసి 7 సంవత్సరాల కాలంలో ఒక్క పర్మిషన్ కూడా ఇవ్వలేదు, ఒక్క పర్మిషన్ కూడా రాలేదు. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే నిపుణులు అంటే రిటైర్డ్ ఇంజనీర్లు, అదేవిధంగా క్యాబినెట్ సబ్ కమిటీ, అసెంబ్లీ, గవర్నర్ అందరూ కలిసి మరి నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టు ఎక్కడైతే మేడిగడ్డ నుండి డైరెక్ట్గా మిడ్ మ్యానేర్కు నీళ్లు తీసుకుపోకూడదు అనే దాన్ని పట్టుకున్నారే తప్ప మిడ్ మ్యానేర్కు నీళ్లు పోవాలంటే వయా అన్నారం సుందిళ్ళ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లు పోయి అక్కడి నుంచి వెళ్ళి మిడ్ మ్యానేర్కి పోవాలని వారు నివేదిక ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే అనేక మార్లు 2 సార్ల క్యాబినెట్లో, అసెంబ్లీ నిండు సభలో కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మరి అందరి చేత, అన్ని పార్టీల చేత ఆమోదం పొందడం జరిగింది. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం మేము ప్రిపేర్ కాలేదని బయటికి వెళ్ళడం జరిగింది. సో ఆ రకంగా నిపుణులు ఆమోదించిన స్థలంలో మేడిగడ్డలోనే ప్రాజెక్టు కట్టడం జరిగింది. తుమ్మిడిహట్టిలో ఎలాంటి కట్టడానికి అవకాశం లేదని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రకంగా నిపుణులందరూ ఇచ్చిన నివేదిక ప్రకారం కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డ అన్నట్టే.
కాళేశ్వరము కూలేశ్వరంగా 2 పిల్లర్లు కుంగిపోతున్నాయి. ఎక్కడన్నా ఓ మోటార్ ఖరాబ్ అయితే ఇప్పటికి కూడా అనేక మోటార్లు ఖరాబ్ అయితే రిపేర్ చేసుకుంటారు, విత్ ఇన్ నో టైంలో రిపేర్ చేసుకుంటే అయిపోద్ది. దాదాపు మరి 2.5 సంవత్సరాలు అయిపోతే ఇప్పటి వరకు కనీసము కుంగిపోయిన పిల్లల్ని ఎప్పుడో రిపోర్ట్ చేయాల్సి ఉండే. కానీ అది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా చూపించాలనే ఉద్దేశంతో ఆంధ్రకు బనకచెర్లకు నీళ్లు దోసిపెట్టాలనే ఉద్దేశంతో, అదేవిధంగా గురుదక్షిణ చెల్లించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి దాదాపు ఈ సంవత్సరం ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంకి మరి కిందికి వదిలేయడం జరిగింది ఇప్పటి వరకు. అంటే వాటిని వాడుకోగలిగేది ఉంటే ఇప్పటివరకే మనం వాటిని కనుక లిఫ్ట్ చేయగలిగి ఉంటే దాదాపు 25 నుండి 30 లక్షల ఎకరాలకు ఇప్పటివరకు ఆ నీళ్లు ఉపయోగపడే పరిస్థితి ఉండే. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రైతుకు వ్యతిరేకమైన ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం, ఒక రాక్షస లక్షణాలతో, డిస్ట్రక్టివ్ నేచర్ తోటి హైడ్రా పేరుతో 30,000 వాల్యూ చేసి విలువ చేసే ఇళ్లన్నీ కూలగొట్టడం జరిగింది. అనేక మంది ఉసురు పోసుకోవడం జరిగింది. అదేవిధంగా పక్కన మూసీ ప్రక్షాళన పేరుతోటి దాదాపు 2,000 కోట్ల వరకు అక్కడ ఇల్లు కూలగొట్టే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఓన్లీ కూలగొట్టడం తప్ప ఎక్కడ ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టును నిర్మించిన పరిస్థితి లేదు. లేక ఎస్ఎల్బిసి మొదలు పెడితే అందులో 8 గల్లంతా ఇల్లు, ఒక్క శవం మాత్రం ఇప్పటి వరకు 7 శవాలకు గతి లేదు. అదేవిధంగా మరి సుంకిశాల అక్కడ పంప్ హౌస్ మునిగిపోతే ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు. తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అక్కడ కూడా పంప్ హౌస్ మునిగి, దాని గురించి పట్టించుకోలేదు. అషరావుపేటలో అక్కడ పెద్దవాగు కుంగిపోతే దాన్ని ఇప్పటివరకు రిపేర్ చేసిన పరిస్థితి లేదు. కానీ ఆయన ఓన్లీ మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగిపోతే దాన్ని భూతద్దంలో పెట్టి చూసి మరి ఆయన ఫెయిల్యూర్స్ నంది కప్పుకోవడం జరుగుతూ ఉంది. సో ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు సుప్రీంకోర్టే చెప్పింది, ఇది మహా అద్భుతం, ఇది మహా అద్భుతం అని సుప్రీంకోర్టు చెప్పింది. 1 సంవత్సర కాలంలో 11 కేంద్ర ప్రభుత్వ అనుమతులతోటి మొదలుపెట్టిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అనేక భారతదేశంలో ఉన్న సిడబ్ల్యూస్లో ఉన్న అనేక నిపుణులు ఇది అద్భుతమైన ప్రాజెక్ట్ అని కితాబు ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా మరి 3 ముఖ్యమంత్రుల చేత ఆ ప్రాజెక్టును కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయిని తెలంగాణ మొత్తానికి దాదాపు 15 రిజర్వాయర్లతోటి, అదేవిధంగా మరి పంప్ హౌస్లు అయితే 21 పంప్ హౌస్లతోటి దాదాపు 207 కిలోమీటర్ల టన్నలు, 1503 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తోటి ప్రపంచంలో అద్భుతంగా 15 రిజర్వాయర్లు ఈరోజు గొప్పగా తెలంగాణ ప్రాంతమంతా 22 జిల్లాలలో మరి సాగునీటి అందించే కార్యక్రమం, భారతదేశానికి అన్నపూర్ణగా ఉండే కార్యక్రమం ఆ రకంగా ముందుకెళ్తా ఉన్నది. ఒక పక్క కాళేశ్వరం అట్లయితే ఈరోజు దాదాపు 90% పనులు పూర్తి చేసుకొని దేవాదుల మొన్న వేసంగిలో పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి ధర్నాలు చేస్తే, రాస్తారోకో చేస్తే ఆగ మేఘాల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కడియం శ్రీహరి మరి ఆగ మేఘాల మీద దేవన్నపేటలో ఉన్న 3rd ఫేజ్లో 6th ప్యాకేజ్ అంటే దాదాపు 207 కిలోమీటర్ల దూరం ఉన్న మొత్తం కూడా దేవాదుల నుండి ఇక్కడి వరకు టన్నలు దాదాపు 70 కిలోమీటర్లు రామప్ప నుంచి వెళ్ళి మన దేవన్నపేటకు, అది పూర్తయిపోయింది. సర్జిపూల్లో నీళ్ళు వచ్చున్నాయి. 30,000 మెగావాట్స్ సంబంధించిన విద్యుత్ మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. అన్ని రకాలు ఉండేంటే మొదటి రోజు వచ్చిళ్ళు తుస్సుమన్నారు, 2 వచ్చిళ్ళు మోటార్లు ఆన్ కాలే. మళ్ళొకసారి చెప్పకుండా ఆన్ చేద్దామని మళ్ళొస్తే ఆన్ చేయగానే పైపులు లీక్ అయిపోయినాయి. గతము 3 నెలల ముచ్చటైపోయింది. ఇప్పటివరకు మళ్ళా దాని ఊసు లేదు, ఇప్పటివరకు పని లేదు, ఇప్పటివరకు దాని గురించి పట్టించుకునే నాదులు లేడు. మా గండరామనారెడ్డి గారు చెప్పినట్టు అసలు దేవాదుల మొత్తము ప్రత్యేకంగా దాదాపు 6,41,000 ఎకరాలకు నీళ్ళు అందివ్వడానికి దాదాపు ఇప్పటికి 40% నీళ్లు మాత్రమే వస్తున్నాయి. 60% నీళ్లు 3rd ఫేజ్ ఆ టన్నెల్ ద్వారానే నీళ్ళు వచ్చే కార్యక్రమం ఉంటుంది. 6
మరి పైపుల ద్వారా ధర్మసారలో పడవలసి ఉంటే ఇప్పటివరకు ఒక్క చుక్క రాని పరిస్థితి. ఒక రకమైన ఇప్పటివరకు ఒక ప్రణాళిక లేదు కాబట్టి ఎక్కడ కూడా నీళ్ళు ఇప్పుతలేరు. ధర్మసాగర్ రిజర్వాయర్, గన్పూర్ రిజర్వాయర్, అశ్వరాపల్లె రిజర్వాయర్, గండి రామారావు రిజర్వాయర్స్, ఈ 4 రిజర్వాయర్లో దాదాపు 60 to 70% రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. కానీ పైనుంచి పర్మిషన్ లేదని చెప్పేసి నీళ్ళు వదులుతలేరు. ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక్క చెరువు అంటే ఒక్క చెరువు కూడా దేవాదుల ద్వారా చెరువులు నిండలేదు. అక్కడో ఇక్కడో బోర్లు ఉంటే మాత్రమే వేసుకున్నారు తప్ప ఎక్కడ కూడా అఫీషియల్గా నీళ్ళు ఇచ్చిన సందర్భం లేదు. సరి అయిన సమయంలో సరి అయిన సమీక్ష లేదు. ఏప్రిల్ మేలో సమీక్ష అయితే మే జూన్లో పండుగ లెక్క మేము గోదావరి నీళ్ళు వస్తే సారే సీర పెట్టేసి గోదావరి తల్లిని ధర్మసారకు ఇన్వైట్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ నీళ్ళు వచ్చిన తర్వాత సౌత్ కెనాల్, నార్త్ కెనాల్ ద్వారా నీళ్లు విడుదల చేసేవాళ్ళం. గన్పూర్ నుంచి వెళ్ళి ఆర్ఎస్ మెయిన్ కెనాల్కు నీళ్ళు ఇచ్చేవాళ్ళం. గండి రామారంకు నీళ్లు తీసుకుపోయే వాళ్ళం, అక్కడ నీళ్ళు ఇచ్చేవాళ్ళం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతిది కూడా జూన్ జూలై 2 నెలలు ఒక పండుగ వాతావరణం ఉండే. గణపురం నియోజకవర్గం కాదు, మా గన్నరమణారెడ్డి కానీ మొత్తం మేము ఎమ్మెల్యేలు అందరం కూడా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు పెద్ద నీళ్ళలాగా పనిచేసేటోళ్ళం, కాలువలెంబడి తిరిగేటోళ్ళం. అదేవిధంగా నీళ్లను చెరువులకు నింపే దాంట్లో ముఖ్య భూమిక పోషించే వాళ్ళం. కానీ ఈరోజు రైతుకు ఎట్టి పరిస్థితిలో నష్టం జరగాలనే ఉద్దేశంతో రైతుకు అన్ని ఎగబెట్టేసిళ్ళు, అన్ని ఎగబెట్టే రైతు బీమాకు రామ్ పలికిళ్ళు. ఇప్పుడు రైతు చనిపోతే 5 లక్షలు ఇచ్చే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. రైతుకు బోనస్ లేదు, అదేవిధంగా కౌలు రైతుకు లేదు. అదేవిధంగా ఇందిరమ్మ భరోసా అన్నారు, ఇందిరమ్మ భరోసా లేదు, ఏమీ లేదు మొత్తం మీద. మరి ఈరోజు ప్రజలందరూ కూడా కేసీఆర్ నువ్వు రావాలి, కేసీఆర్ నువ్వు రావాలి, మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మా నీళ్లు మాకు వస్తాయి, మా రైతు బంధు వస్తుంది, మా రైతు బీమా వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ రావాలని తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రత్యేకంగా రైతులు 2 చేతులెక్కి వస్తున్నారు. సోషల్ మీడియా ఆన్ చేస్తే పాపం కేసీఆర్ గురించి, రేవంత్ పాపాల గురించి చెప్పడమే మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఏమాత్రము కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇక్కడున్న స్థానిక మంత్రులకు, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉండేదంటే రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే సమీక్ష ఏర్పాటు చేసుకొని దేవాదులకు సంబంధించిన నీటిని వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా 3rd ఫేజ్లో 6th ప్యాకేజీకి సంబంధించిన ఆ మోటార్లను వెంటనే ఆన్ చేయాలని చేసి డిమాండ్ చేస్తూ, లేకపోతే మరి బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వంకు సూచన మేరకు రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం.